హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నవారు దేవుని సన్నిధిలో ఉన్నందుకు దేవునికి హల్లెలూయా చెప్దాం, దేవుని స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దీవించబడినవారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలోనే దీవెన ఉన్నది, దేవుని సన్నిధిలోనే సంతోషం ఉన్నది. దేవుని దగ్గరకు వచ్చే వారిని దేవుడు ఒట్టి చేతులతో పంపించడు. ఆమేన్. హల్లెలూయా. ఇవి గొప్ప సత్యాలు. ఆమేన్. హల్లెలూయా. ఈ సత్యం తెలుసుకున్న ఇంట్లో పడుకొని ఉండరు. ఆమేన్. దేవుని సన్నిధి రాకుండా ఉండలేరు. ఆమేన్. ఆయన ప్రేమను ఎరిగిన వారు, ఆయన యొక్క మంచితనాన్ని రుచి చూసిన వారు దేవుని సన్నిధికి వచ్చి ఆయనకు స్తుతించి ఆయన ఆరాధించకుండా ఉండలేరు. ఆమేన్. వారిలో మీరు ఉన్నందుకు మీరు ధన్యులు. ఆమేన్. హల్లెలూయా. వారిగా మీరు ఉన్నందుకు మీరు ధన్యులని ఉదయకాలము ప్రభునామములో చెప్తున్నాను. ఆమేన్. ఎందుకంటే ప్రభు సంతోషిస్తున్నాడు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ సంతోషంతో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మిమ్మల్ని బట్టి ప్రభువు సంతోషిస్తున్నాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. దేవుడు అంటున్నాడు యెషయా 55వ అధ్యాయంలో, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండునంటున్నాడు. ఆమేన్. ఆకాశము నుంచి వర్షం మంచు వస్తుంది, ఎవరో పంపిస్తే రావట్లేదు, ఆయన పంపిస్తే. ఆమేన్. హల్లెలూయా. అలాగే దేవుడి నుండి ఆయన సన్నిధిలో ఉన్న నీ మీదకి ఆయన నోట నుండి వాక్యాన్ని పంపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నేను దీవించడానికి, అందుకే ఆయన సన్నిధిలో ఉండడానికి మనం ఇష్టపడాలి. ఆమేన్. హల్లెలూయా. అవి నిష్ఫలంగా తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళదంట. ఆమేన్. 11వ వచనం, నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ ఉద్దేశంతో దేవుడు పంపించాడో ఆ ఉద్దేశాన్ని దేవుడు సఫలము చేస్తాడు, దేవుడు జరిగిస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆమేన్. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ ఉదయకాలం ఆయన దీని పట్ల ఆయన ఉద్దేశం ఏంటో నీకు తెలుసా? నిన్ను దీవించడం. ఆమేన్. హల్లెలూయా. నిన్ను వర్ధల చేయడం. ఆమేన్. హల్లెలూయా. అంత మంచి దేవుడిని స్తుతించడానికి, ఆరాధించడానికి నీ మనసు నువ్వు. ఆమేన్. హల్లెలూయా. మనసారా ఆయన స్తుతిందాం. లేచి నిలబడి ఆయన సన్నిధిలో ఆయనకు నిజమైన స్తుతి ఆరాధన, ఆయన ప్రేమిస్తూ ఆయనకి ఇద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో మన కూడిక ప్రారంభించుకుందాం. ఓ హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. సోదరులు మోషే గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనం దేవుని స్తుతించి ఆరాధించి గొప్ప చేద్దాం. క్లుప్తంగా చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా, మంచి దేవుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపాసత్య సంపూర్ణ, ప్రేమ స్వరూపుడా, అద్వితీయ దేవుడా, ఆలోచనకర్త, బలవంతుడైన తండ్రి, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అయిన ప్రభువా, నీకే స్తుతి 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 స్తోత్రము 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 నా తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా, నీ పునరుద్ధాన దినమందు నీ సన్నిధిలో నా ప్రభా, ఈ రీతిగా నా ప్రభా మమ్మల్ని అందరినీ కూడుకోవడానికి మీరు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి, ఈ అవకాశాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం బాబు. నీకు వందనాలు, స్తోత్రాలు 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 నా తండ్రి, నా ప్రభా, నా తండ్రి, నా ప్రభా. నీ నామాన్ని గణపరచడానికి మేమందరం ఏకంగా కూడుకుని నా ప్రభా నేను స్తుతిస్తుండగా నా ప్రభా, నా తండ్రి మంచి స్వరముతో నా ప్రభా మాకు నా ప్రభా నేను స్తుతించే కృపను దయచేయమని నడుస్తున్నాం. ప్రాంగణం చుట్టూ నీ రక్త పంచె ముద్రిస్తున్నాం దేవా. ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాం నా తండ్రి. ప్రతి హృదయము తెరవబడడానికి మీరు సహాయం చేయండి బాబు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, నీ ఆత్మచేత నింపబడి నా ప్రభా మేమందరము నా తండ్రి నీ నామాన్ని గణపరిచే వారిగా మమ్మల్ని బలపరచమని నడుస్తున్నాం. ఇదిగో నా తండ్రి, కూడికను ప్రారంభం నుండి ముగింపు వరకు నా ప్రభా ఓ నా తండ్రి బల్లారాధనలో మీరు తోడుగుండి సహాయం చేయండి దేవా. నీకు వందనాలు. ప్రార్థనలో మీరు సహాయం చేయండి దేవా. మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, నీ యొక్క సన్నిధిలో నా ప్రభా ఉజ్జీవంగా నీ దాసుడు ఆరాధిస్తుండగా నా ప్రభా నా తండ్రి మీ ఆత్మచేత నింపిన ప్రభా, నా పరిశుద్ధాత్మ ఉజ్జీవంతో నా ప్రభా మమ్మల్ని ఉజ్జీవింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం చేత నా తండ్రి మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. నీ వాక్యానుసారమైన జీవితం మాకు అనుగ్రహించండి. నీ వాక్యానికి మేము లోబడే కృపను మాకు దయచేయండి. అట్టి కృపను నా తండ్రి మీరు అనుగ్రహించమని నా ప్రభా ఇది మొదలుకొని నా తండ్రి ముగింపు వరకు నీ కృపతో నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువును స్తుతిద్దాం. ఆయన శరీరము ఆయన రక్తం మన మధ్యన కనుక
గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభుని స్తుతిద్దాం. ఆశ్చర్యమైన ఆయన ప్రేమను కొనియాడదాం. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించి నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేద తెచ్చి నిత్య జీవమిచ్చే. నన్ను కరుణించి ఆదరించి జీవమిచ్చి ఆశ్చర్యమైన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, నా స్థితి చూసిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నా స్థితి చూసిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నాకై పరుగెత్తి కవించి ఓదాడి కన్నీటి తుడిచే. నాకై పరుగెత్తి కవించి ఓదాడి కన్నీటి తుడిచే. ఆశ్చర్యమైన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోర్చిన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోర్చిన ప్రేమ. విడనాడని ప్రేమది, ఎన్నడు ఎడబాయదు. విడనాడని ప్రేమది, ఎన్నడు ఎడబాయదు. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించి నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకనూ ప్రభును స్తుతిద్దాం. లేవి కొంచెం కీబోర్డ్ కొంచెం వాల్యూమ్ పెంచు. ప్రభుని ఇంకా స్తుతిద్దాం. నేనేమైనా ప్రభా నిన్ను స్తుతిస్తానని ప్రభుని కనపడదాం. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్య
ఏకైక కుమారుని ఇచ్చింది నీవే, ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకై అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. సర్వము పోయినా శరీరమే కుల్లినా నాను వారే వెలివేసిన, సర్వము పోయినా శరీరమే కుల్లినా నాను వారే వెలివేసిన, ఆపులంతా శత్రువులైనా అంతము వరకు సహించిన యోగులా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంతో మేలు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంతో మేలు, ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను కైకొనుమయ్యా, నా యేసయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసు నామము మన ఆయుధం. ఆమేన్, హల్లెలూయా. ఆయన నామమును ఉచ్చరించడం ద్వారా నీ జీవితంలో కార్యములు ఆరంభమవుతాయి. ఆమేన్, హల్లెలూయా. ప్రభుని స్తుతించి ఆయన నామమును ఇచ్చిందాం. ప్రభు నామం నాశ్రయమే, ఆయనను స్తుతించెదను, ప్రభు మహిమ నా జీవితమే, ఆయనను వెంబడించెదను, ప్రభు నామం నాశ్రయమే, ఆయనను స్తుతించెదను, ప్రభు మహిమ నా జీవితమే, ఆయనను వెంబడించెదను. యెహోవా నీవే అన్నిటిని చూచుకొనును, యెహోవా నీవే అన్నిటిని చూచుకొనును, కొలువాలియు 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 నాకు కొలువాలియు 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 నాకు కొలువాలియు, నామం నాశ్రయమే, ఆయనను స్తుతించెదను, ప్రభు మహిమ నా జీవితమే, ఆయనను వెంబడించెదను. యెహోవా రాఫా స్వస్థతనిచ్చును, ఆమేన్. యెహోవా రాఫా స్వస్థతనిచ్చును, భయము లేదు భయము లేదు భయము లేదు నాకు భయము లేదు భయము లేదు
దగ్గరగా భయము లేదు, భయము లేదు, నాకు భయము లేదు. నామమాశ్రయమే ఆయనను స్తుతించెదను, మన జీవితమే ఆయనను వెంబడించెదను. యెహోవా షాలో శాంతిని ఇచ్చును, యెహోవా షాలో శాంతిని ఇచ్చును. శాంతిదాత 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 మా శాంతిదాత 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 మా శాంతిదాత. నామమాశ్రయమే ఆయనను స్తుతించెదను, ప్రభువై మన జీవితమే ఆయనను వెంబడించెదను. యెహోవా నిస్సే ఎల్లప్పుడూ జయమిచ్చును, యెహోవా నిస్సే ఎల్లప్పుడూ జయమిచ్చును. జయమున్నది 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 నాకు జయమున్నది, జయమున్నది నాకు జయమున్నది, జయమున్నది నాకు జయమున్నది. కోదువాలేదు నాకు చెప్పాలి, కోదువాలేదు నాకు కోదువాలేదు, భయము లేదు. ఆమేన్ చెప్పాలి, భయము లేదు నాకు భయము లేదు. శాంతిదాత ఆమేన్ శాంతిదాత నా శాంతి. జయమున్నది 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 నాకు జయమున్నది. హల్లెలూయా హల్లెలూయా. మన జీవితం అంతా ఆయన మహిమైపోవాలి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఆ గొప్పది నిన్ను ఎన్నడూ విడువని ఎడబాయిన దేనికి రెండు చేతులు ఆయన వైపు చాచి నా చేయి పట్టుకుని నడిపించేసయ్యా అని దేవుని వేడుకోనండి. ఆమేన్ హల్లెలూయా. ఆయన మన జీవితంలో ఉన్నాడు కానీ ఆయన పక్కనకు పెట్టి మన ఇష్టాన్ని జరిగించుకుంటున్నాం. అందుకే ఆయన తీసుకువెళ్ళాలన్న స్థలానికి మనం వెళ్ళలేకపోతున్నాం. ఆమేన్ హల్లెలూయా. ఆయన నిన్ను ఆశీర్వాదంలో ఉంచాలని, నేను దీవెనకరంగా ఉంచాలని ఆశపడుచుంటే నీవు నీ ఇష్ట ప్రకారం వెళ్ళిపోవచ్చున్నావు. ఇది ఉదయకాలంలో దేవునికి రెండు చేతులు ఆయన వైపు చాచి, అయ్యా నా చేయి పట్టుకుని ఆయన నన్ను నువ్వు నడిపించయ్యా అని దేవునికి అప్పగించుకున్నట్లయితే దేవుడు నిన్ను నడిపించబోచున్నాడు. హల్లెలూయా. నిన్ను నడిపించడానికి, నీ చేయి పట్టుకోవడానికి నీ మధ్యకు వచ్చిన దేవుడిని ఆరాధించు. రెండు చేతులు ఆయన వైపు చాచి దేవుడిని ఆరాధించు. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా,
ప్రేమను మరువగలనా నీ మధుర ప్రేమను యేసు నా జీవితాంతము యేసు నా జీవితాంతము పట్టుకో నా పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా లోక సంద్రము నాపై కెగసిన విశ్వాస నావలో కలవరమేరేగిన లోక సంద్రము నాపై కెగసిన విశ్వాస నావలో కలవరమేరేగిన నిలువగలనా ఒక నిమిషమైనను నిలువగలనా ఒక నిమిషమైనను యేసు నా చేయి విడచినా యేసు నా చేయి విడచినా చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో జారిపోకుండా నీ పడిపోకుండా పట్టుకో యేసే దైవము యేసే జీవము నా క్రీస్తే సర్వము నిత్య జీవము యేసే దైవము యేసే జీవము నా క్రీస్తే సర్వము నిత్య జీవము మహిమానికి ఘనతాని రెండు చేతులెత్తి నిన్నే పూజించి నేను ఆరాధింతును మహిమా నీకి ఘనత నీకి నిన్నే పూజించి నేను ఆరాధింతును యేసయ్యా ఓ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసే దైవము యేసే జీవము నా క్రీస్తే సర్వము నిత్య జీవము హల్లెలూయా 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 రెండు చేతులు ఆయన వైపు చాచి ఆయనను పూజించండి ఆయనను ఆరాధించండి ఆయనను ప్రేమించండి నీవే దేవుడు నాయన నా దేవుడు నీవేనని ఆయనతో చెప్పండి ఓ హల్లెలూయా యేసయ్యా నీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఓ హల్లెలూయా మహిమకు పాత్రుడా
ఘనతకు అర్హుడా. మా చేతులెత్తి మేము నిన్నారాధించెదము, మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా. మా చేతులెత్తి మేము నిన్నారాధించెదము, మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారే లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారే లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదన్, నీ నామమెంతో గొప్పది, నిన్నారాధించెదను. స్తుతులకు పాత్రుడా, నా దేవా, స్తుతి చెల్లించెదన్, నీ నామమెంతో గొప్పది, నిన్నారాధించెదను. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కర్ములను జోడించి మేము మహిమా పరచుదము. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కర్ములను జోడించి మేము మహిమా పరచుదము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారే లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారే లేరు. మహోన్నతుడైన యేసు, ఓ అద్భుతాలు చేసే దేవుడవు, నా జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు నైనా. ఓ నీవే ఘనుడవు, నీవే సర్వోన్నతుడవు, పూజనీయుడవు, ఆరాధించదగిన వాడవు నీవే. సంగమా, దేవుని ఆరాధించు సంపూర్ణ సమర్పణతో. హృదయము తెరిచి రెండు చేతులు ఆయన వైపు చాచి, నీవే మహోన్నతుడవు, నీవే ఘనుడవు, ఆది సంభూతుడవు నీవే నాయనా అని ఆయనను ఘనపరచు. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడు మన మధ్యన ఉన్నాడు, అద్భుతాలు చేసే దేవుడు మన మధ్యన సంచారం చేస్తున్నాడు. ఆయన పేరు యేసు. హల్లెలూయా. యేసు, నీకే మహిమ, నీకే ఘనత. ఓ రద 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 ఓ రి దర 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 సల దర లమ రి రద రద సందల ల ల ల ల ల మమ మమ ఓ రి కలయలే రే 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 మన మస మమ మమ. తండ్రి నీకే మహిమ. పరిశుద్ధ రాత్రి ఏక దేవా, నిన్నే ఘనపరచుచున్నాము నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, మాలో లోబడిన తత్వాన్ని చేతికి అప్పగించుకుంటున్న మేము రెండు చేతులు ఎత్తుడు ద్వారా నైనా నువ్వు ఒక్కడవే పూజించదగిన దేవుడు అని ఒప్పుకుంటాం. మా గర్వాన్ని నా ప్రభా నీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభా. అయ్యా, మాలో తెలియని గర్వం ఉంది నైనా. అయ్యా, గర్వాన్ని తీసి నీ పాదాల దగ్గర పెడుతున్నాం తండ్రి. మనం క్షమించి కడిగి పరిశుద్ధమని అడుగుతున్నాం. ఉదయకాలం అర్పణను అంగీకరించమని అడుగుతున్నాం, మనం దీవించమని అడుగుతున్నాం. అయ్యా తండ్రి, నాయన నీ శరీరంలో నీ రక్తంలో పాలు భాగస్వామి వచ్చిండగా
మమ్మల్ని అందరిని ఆశీర్వదించి నాయనా నీలో కొనసాగినట్టు నీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయమని నా ప్రభు నీ రక్తం ద్వారా నీ శరీరం ద్వారా మరొకసారి మమ్మల్ని పరిశుద్ధపరిచి మమ్మల్ని నడిపించమని నీ బలమైన చేతికి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడదాం. అదే ధ్యానంతో కూర్చుందాం. ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలోనూ మన పాలు భాగస్వామ్యం. హల్లెలూయా. ఓ రబా షందల రవ రవమ్మ. క్లుప్తంగా మిమ్మల్ని సిద్ధపరచు మీరందరూ మీ గృహాల్లో మీరు సిద్ధపడి వచ్చిన్నారని నమ్ముచున్నాను. ఆయన శరీరంను ఆ రక్తంను కనీసం ఆయన కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించవలసిన వారుగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆయన త్యాగానికి ఇది నిదర్శనం. ఆమేన్. మన మధ్యన ఉన్న ఆయన శరీరము ఆయన రక్తము ఆయన మన కొరకు చేసిన బలియాగాను జ్ఞాపకం చేసుకుని దేవుడు ఈ కార్యాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి కొన్ని వచనాలు చదువుతాను, జాగ్రత్తగానండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభు అని యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పును. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పును. ఆమేన్. పౌలు గారు ఇది మనకి ప్రభు వలన నేను పొందుకున్నాను అంటే ప్రభు చేత బోధింపబడి ప్రభు చేత చెప్పబడి ఇది ఒక ఆజ్ఞగా సంఘానికి ఇచ్చిన వాక్యం. ఆమేన్. హల్లెలూయా. దీనిలో మనం పాలుభాగస్తులు అవ్వాలని సంఘానికి ఆజ్ఞ అతిక్రమం పాపం. క్రైస్తవుడు దీంట్లో పాలుభాగస్తులు అవ్వకుండా ఉండకూడదు. ఈ దేవుడు ఇచ్చిన ఆజ్ఞగా మనం తీసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అదేవిధంగా ఆ దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుచున్నాడంటే ఆయన త్యాగాన్ని ఆయన చేసిన బలియాగాన్ని ఈ కార్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. నీవు ఆయన ఇచ్చిన ఆయన శరీరం ద్వారా నల్లగొట్టబడిన ఆయన శరీరం ద్వారా ఆయన చిందించిన రక్తం ద్వారా మాత్రమే నువ్వు రక్షింపబడ్డావని నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి ఏమిటి కార్యం చేశావు. అది నీ యొక్క జ్ఞానం వలన కలిగినది కాదు. నీకు కలిగిన మరి ధన ఐశ్వర్యాల వలన నీకు దేవుడు రక్షణ ఇవ్వలేదు. అందుచేత దేవుడిని ప్రేమించలేదు. కానీ ఆయన బలియాగాని నీవు నమ్మి గుర్తించి దీంట్లో పాలుభోగస్తులు అవుతున్నందుకు దేవుడు నేను తన బిడ్డగా ఎంచుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత వాక్యాన్ని కొనసాగించేద్దాం. 26వ వచనం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆమేన్. దేవుడు అంటున్నాడంటే దీంట్లో పాలుభోగస్తులు మనం అవుతున్నప్పుడు దేవునిని ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నామంట. ఆమేన్. చెప్తున్నాం ఇది తీసుకోవడంతో యేసు నా కొరకు చనిపోయాడని క్రియ ద్వారా దీంట్లో పాలుభోగస్తులు అవుతున్న ద్వారా దేవుడు మనం యేసు ప్రభు మన కొరకు చనిపోయాడని చెప్తున్నాం. ఆమేన్. ఈ లోకాన్ని తెలియకుండానే మనం చెప్తున్నాం. సంఘంలో మనం చెప్తున్నాం యేసు నా కొరకు మరణించాడని. దీన్ని మనం తీసుకోవడం చెప్తున్నాం. చాలామంది ఏమంటారంటే ఇది తీసుకుంటున్నాం కానీ ప్రకటించాలి. అలా కాదు. దేవుని వాక్యం అది దాని అర్థం అది కాదు. మీరు జనం లోతుగా వెళ్ళి పరిశీలన చేసుకోండి. క్రైస్తవుడు ప్రతి ఒక్కడు యేసు మరణాన్ని ప్రకటించవలసిందే ఆయన బ్రతుకున్నంతకాలం. కానీ ఇందులో మనం బాలుభాగస్తులు అవుతున్నప్పుడు సంఘంలో నీకు నువ్వుగా యేసు నా కొరకు మరణించున్నాడని ఒక సాక్షి రూపంలో నువ్వు ప్రకటిస్తున్నావని దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ. ఆమేన్. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి యగును అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఎలాగ మనం అపరాధులు అవ్వడానికి అవకాశం. ఈ సంఘానికి వచ్చిన వారందరూ కూడా రక్షింపబడిన వారు కాదు. కొంతమంది రక్షింపబడిన వారు కూడా సంఘానికి వస్తున్నారు కదా. తప్పు కాదు, అది రావాలి. అన్యులు కూడా లోకస్తులు కూడా ఈ దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం విని ప్రభు చేసిన త్యాగాన్ని తెలుసుకొని ఆయన అంగీకరించి బాప్తిసం పొందుకొని ఇందులో పాలుభాగస్తులు అవ్వాలి. అది యోగ్యత. ఆమేన్. నువ్వు బాప్తిసం తీసుకున్న వాడవై ఉండాలి. ఆమేన్.
ప్రభువుని నువ్వు సొంత రక్షకుగా అంగీకరించిన వాడిగా ఉండాలి. అది నీకు దేవుడిచ్చిన క్వాలిఫికేషన్, అది నీ అర్హత. దీనిలో పాలు భాగస్తులు నువ్వు అవ్వడానికి నీకు మొదట ఉన్న అర్హత ఏంటంటే నువ్వు ఆయన బిడ్డవే. ఆమేన్, హల్లెలూయా. ఆ అర్హత నువ్వు సంపాదించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు నీ పాపం ఒప్పుకోవడం ద్వారా నీవు దేవుని బిడ్డవి అవుతున్నావు అనుకోవద్దు. దేవుడు నేను ఆల్రెడీ ఆయన అంగీకరించి ఉన్నా కనుక నేను బిడ్డగా చేసుకున్నాడు. ఆయన్ని అడిగప్పుడు నువ్వు క్షమించమని అడిగినప్పుడు నీ అపరాధములన్నీ ఆల్రెడీ క్షమిస్తున్నాడు. ఆమేన్, ఆయన క్షమించుకడుగుతున్నాడు. అదేవిధంగా అపవిత్రత మనకు కలగకుండా మనం ఏమైనా పాపం చేస్తున్నట్లయితే దేవుని సందులో ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఎవరికో తెలియకుండా పాపం చేయలేదు. ఆమేన్, ఎవరికో తెలియకుండా మనం అనేక పాపాలు చేస్తాం. దాచుకుని పాపాలు చాలా ఉంటాయి, కానీ దేవుని ఎదుట మనం దాయలేం. ఆమేన్, దేవుడికి అన్నీ స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. ఆమేన్, మన అంతరంగంలో కూడా మనం ఏం చేసినా కనబడుతూ ఉంటాయి. అందుచేతన ఆయన దగ్గర మనం ఏమీ దాయలేమని ఆ సత్యాన్ని ఎరిగి నీ అపరాధంలో ఒప్పుకోవాలి. ఆమేన్, ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టం అంటే దేవుడిని అడిగితే దేవుడికి అడుగుతాడు. ఆమేన్, పరిశుద్ధపరుస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ యోగ్యత దేవుడు నీకు ఇస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలను. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగవాలి. పరీక్షించుకోవాలంటే ఏంటంటే మనం సరి చేసుకోవడానికి పరీక్షించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మనల్ని చెక్కదిద్దుకోవడానికి, మన బ్రతుకును మార్చుకోవడానికి, దేవుడు కోరుకునే విధంగా మార్చుకోవడానికి మనం చూసుకోవాలి, సరి చూసుకోవాలి. నా జీవితం దేవునికి అనుకూలంగా ఉందా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉందా, ఒకసారి పరీక్షించుకొని దాని ద్వారా, వాక్యం ద్వారా మన జీవితం మార్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్, మన కోరుకోవడమే కాదు, పరిశుద్ధపరచబడి అనుదినము పరిశుద్ధపరచబడి దీనిలో పాలు భాగస్తులయ్యే క్రైస్తవుడుగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులు ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. ఆమేన్, ప్రభు శరీరం అని వివేచింపకుండా తెలుసుకోవద్దు. ఇది ప్రభు శరీరం అని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయడానికి లేదు. ఆమేన్, ఎవరు పడితే వాళ్ళు తీసేసుకోవడానికి, దీన్ని గుర్తించకుండా, దేవుడి త్యాగాన్ని గుర్తించకుండా మనం ఎవరు పడితే వాళ్ళు తీసేసుకొని దీంట్లో మనం పాలుభాగస్తులు అవ్వకుండా మనం జాగ్రత్త పడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చెప్పిన యోగ్యతలు సంపాదించుకోవాలి. మొదట నువ్వు రక్షింపబడిన వాడుగా ఉండాలి. ఆమేన్, నువ్వు కడగబడిన వాడుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఆ యోగ్యత సంపాదించుకొని దీనిలో పాలుభాగస్తులు చిన్నది సింపుల్ ఏంటంటే నువ్వు 2 చేతులు తయ్యా నాన్న, పాపనయ్యా, నన్ను క్షమించు ప్రభా, నన్ను కడుగు ప్రభా అంటే దీంట్లో తీసుకోవడానికి నీకు యోగ్యత అప్పుడే ఇచ్చేస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మార్చుకుంటే వెంటనే చేర్చుకునే దేవుడు నీ దేవుడు. ఆమేన్, అందుచేతన ఆ విధంగా ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. 31వ వచనం, అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. ఆమేన్, హల్లెలూయా. మనం క్షమాపణ కోరుకోవాలి, ఒప్పుకొని మనం క్షమాపణ కోరుకుంటే మనం విమర్శించుకోవడం అంటే అది. ఆమేన్, దేవుడిని కోరుకుంటే దేవుడు కడిగి దీనిలో పాలుభాగస్తున్నాడని, దేవుడు కృప చూపిస్తాడని, నీవు ఒప్పుకున్న ప్రతి పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసి ఆయన శరీరంలోను ఆయన రక్తంలోను పాలుభాగస్తులు ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తాడని దేవుడు చెప్పుచున్నాడు. అంచేత అందరూ కళ్ళు మూసుకొని మరొకసారి దేవుని సన్నిధిలో మనల్ని మనము విమర్శన చేసుకుందాం. ఎంతో కాలం నుంచి దేవుని సన్నిధికి వచ్చి రక్షణ లేకుండా ఉన్నావా? ఒకసారి విమర్శన చేసుకొని నాకు ఈ భాగ్యము కావాలి, ఆయన శరీరంలోను ఆయన రక్తంలోను నేను కూడా పాలుభాగస్తాడని ఆశతో దేవుని సన్నిధిలో ఉండి ఆయనకి నేడు నువ్వు సమర్పించుకో, బాప్తిసం తీసుకో. నువ్వు దీంట్లో పాలుభాగస్తుడానికి దేవుడిని కృపణిస్తాడు. ఒకవేళ నువ్వు పాపం చేస్తావా, దేవుని సన్నిధిలో ఒప్పుకో, కడగమని దేవుని అడుగు. ఇప్పుడే అడుగు, 2 చేతులు ఎత్తి అడుగు, సిగ్గుపడకుండా దేవుడిని అడుగు. దేవుడు నేను కడిగే దేవుడు, దేవుడు నేను తన హక్కును చేర్చుకునే దేవుడు. ఆయన అందరూ ప్రార్థన చేసుకోండి, మీరు ప్రార్థన చేసుకోనండి.
ప్రభు అని యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను. అదేవిధంగా భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పను. ఆయన శరీరము ఆయన రక్తము మీ వద్దకు తీసుకురాబడుచుండగా, దీనిలో పాలు బాక్సులు అవ్వాలని ఆశతో వచ్చిన వారు అందరూ లేచి నిలబడండి. మీ వద్దకు ఆయన శరీరం ఆయన రక్తము తీసుకురాబడుతుంది. ఆయన పరిశుద్ధుడైన దేవుడు నీ కొరకు నలగొట్టబడినాడు. పవిత్రుడైన దేవుడు తన ఆఖరి బొట్టు వరకు తన రక్తమును చిందించినాడు. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాడు. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపరచు తండ్రితో యేసు రక్తము, ఐక్యపరచు తండ్రితో యేసు రక్తము, నీతిమంతులు దాచెను యేసు రక్తము,
కొరకు నల్లగా బట్టి కొట్టబడిన నీ కొరకు సిలువపై వ్రాలాడని యేసయ్య శరీరం. ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నీకు బదులుగా ఆయన నల్లగా కొట్టబడి ఉన్నాడని ఆయనకు వందనాలు చెల్లిస్తే దీంట్లో పాలుభాగస్తులు అవుదాం. నీ చేతిలో ఉన్న ఈ పాత్రలో ఉన్నది నీ పాప విమోచన కొరకు క్రయధనముగా ఆయన చెందించిన రక్తం. నేను విమోచించి ఆయన రాజ్యానికి వారసులు చేసిన పరిశుద్ధుడైన యేసు రక్తం ఇది. ఆయనకు వందనాలు చెల్లిస్తూ క్రొత్త నిబంధనలోనికి, దేవుడు ఇచ్చేసిన ఆ నిబంధనలోనికి నిన్ను పాలుభాగస్తులు చేసిన ఆ దేవునికి, యేసుకి వందనాలు చెల్లిస్తూ ఇందులో పాలుభాగస్తులు అవుదాం. రెండు చేతులు ఎత్తి ఆయనకు వందనాలు చెల్లించండి. మనస్సారా ఆయనకు వందనాలు చెల్లించండి. థ్యాంక్ యూ యేసయ్యా అని చెప్పండి. థ్యాంక్ యూ యేసయ్యా, వందనాలు యేసయ్యా, నన్ను ప్రేమించినందుకు నీకు వందనాలయ్యా, నన్ను విమోచించడానికి ఈ లోకానికి వచ్చినందుకు నీకు వందనాలయ్యా, నన్ను ప్రేమించి నాయన నేను పొందవలసిన శిక్షను శిలువపైన ప్రభా నీవు అనుభవించి నాయన నా మరణాన్ని నువ్వు తీసుకొని విమోచించినందుకు నీకు వందనాలు ప్రభా. నువ్వు చిందించిన రక్తము ద్వారా నా ప్రభా నా పాపలకు ప్రాయశ్చిత్తంగా నేను చెల్లించవలసిన ప్రతి నా ప్రభా క్రయమును నువ్వు చెల్లించి నన్ను విమోచించినందుకు, మమ్మల్ని విమోచించినందుకు నీకు వందనాలు, నీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నేను ఇది కూడా ప్రభా ఈ బలియాగంలో నేను పాలుభాగస్తులవుతున్న ప్రభా తండ్రి, నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనాలు, వేలాది స్తుతులు చెల్లిస్తున్నాను. నాయనా ఈ బిడ్డలని చేతికి అప్పుకొస్తున్నాను. నీ బిడ్డలను దీవించి పంపించమని, నీకు మహిమ ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం అదే ధ్యానంతో దేవుని కూర్చుందాం, దేవుని సన్నిధిలో కూర్చుందాం, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఆమేన్. ప్రభు రాత్రి భోజనం తినాలన్నా చాలా నీరసంగా ఉండాలి, చాలా అనుకుంటున్నాం, అలాంటిది ఏమీ లేదండి. ఆమేన్. నిజానికి దేవుడిని కడినందుకు సంతోషంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మరలా దేవుడిని అంగీకరించినందుకు సంతోషంగా ఉండాలి. ఆమేన్. ట్రెడిషనల్ పీపుల్, దేవుని వాక్యం అర్థం తెలియని వాళ్ళు, వాళ్ళ సొంత జ్ఞానంతో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు చెప్తారు. దేవుని వాక్యం అర్థం కాదు వాళ్ళకి, లోక సంబంధంగా ఎవరిని చచ్చిపోతే ఎలా నీరసంగా ఉండాలి అన్నట్టుగా ఉంటారు. లేదు, నిజానికి క్రైస్తవులకు మరణం కూడా ఆశీర్వాదమే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యేసు మన కొరకు మరణించబోతే మన విమోచన లేదు. ఆమేన్. హల్లెలూయా. అంచేత ఆయన కడిగి ఉన్నాడు. ఇటు సెలబ్రేషన్ డే. ఆమేన్. హల్లెలూయా. దేవుడిని ఆనందించవలసిన దినం ఇది. ఆమేన్. దేవుని సన్నిధిలో గంతులు వేస్తూ నాట్యం చేస్తూ దేవుణ్ణి మహిమపరచవలసిన దినంగా దేవుడు మనం ఎంచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట చెప్పి దేవుని సన్నిధికి వెళ్ళాలనుకుంటున్నాను, దేవుని వాక్యంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. చాలామంది మా చిన్నప్పుడు శ్రీరామనవమి జరిగినప్పుడు అక్కడ బెల్లమ్మక్క పెడతారు కదా, తెలుసు కదా మీకు. మా బస్ స్టాండ్ దగ్గర మాట, జంక్షన్ దగ్గర మా ఇల్లు. జంక్షన్ బెల్లమ్మ కట్ట అందరూ పరిగెట్టేవారు పిల్లలు బెల్లమ్మకు చిన్నప్పుడు. ఇప్పుడంటే స్వీట్లు వచ్చాయి, అప్పుడు బెల్లమే గొప్ప, పంచదారే గొప్ప. బెల్లమ్మక్క కొరకు పరిగెట్టేవారు. కొంచెం ఆలస్యంగా వెళ్ళి బెల్లమ్మకు దొరికేది కాదు. అర్థమైందా? దేవుడు పంచిపెట్టేటప్పుడు మనం దేవుని సన్నిధిలో లేకపోతే యూ విల్ మిస్. ఆమేన్. నష్టపోయేది ఎవరో? ఇంకో విషయం చెప్తాను. దేవుడు పెట్టేటప్పుడు నీ చేయి చాచలేదు అనుకో, పొందుకుంటావా? చెప్పండి, మీకు తెలిసిన లాంగ్వేజ్లో నేను చెప్తున్నాను. దేవుని రెండు చేతులు దేవుని ఆరాధించాలంటే దేవుడు ఆరాధించడు. నేను పూజిస్తాను ప్రభు అని మాట్లాడతాడు ఇలా చేతులు ఎట్టుగా. గర్వం, తెలియని గర్వం మనకు ఉంటుంది. ఆమేన్. ఆ గర్వాన్ని విడిచిపెట్టాలి. దేవుని పొందుకోవాలంటే దేవుని ఎదుట ఆ తగ్గింపు మనసు, రెండు చేతులు ఎత్తే మనసు నీకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా.
వారే అందరూ దీవించబడరు లోకంలో. దీవులను అందరికీ దేవుడు ఇచ్చాడు, కానీ అందరూ దాన్ని పొందుకోరు. ఆమేన్. ఎందుకంటే బికాస్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్ ఆమేన్ టువర్డ్స్ గాడ్. దేవుని పట్ల నీకున్న ఆ గౌరవం లేదు. నువ్వు ఎలా పొందుకుంటావు? ఎలా దీవించబడతావు? నేనే నువ్వు విమర్శ చేసుకో ఇది నాన్న. ఆమేన్. అట్టి మనసు నీకు ఉన్నదేమో దేవుని ఎదురు తగ్గించుకున్న వారినే దేవుడు ఇచ్చేస్తానన్నాడు. ఆమేన్. హల్లెలూయా. తగ్గింపు మనసు నీకు లేనట్లే దేవుడు దీవించలేడు. ఆమేన్. ఈరోజు ఇది నా వాక్యంలో భాగం కాదు, ఎందుకు ఆత్మదేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధికి వస్తున్నావు, మంచిది. దేవుని సన్నిధిలో నిన్ను తగ్గించుకోవడం కూడా చాలా అవసరం. ఆమేన్. నీ జీవితాన్ని ఆయన ఎదుట పెట్టగలగాలి. ఆమేన్. ప్రభువా నీవే గనుడవు, నీవు దేవుడు అని ఆయన ఒప్పుకొని ఆయన ఆరాధించగలగాలి. ఆమేన్. హల్లెలూయా. తెలియని వాళ్ళు కొన్ని పద్ధతులు పెట్టారు. చప్పట్లు కొట్టకూడదు, నాట్యం చేయకూడదు, దేవుణ్ణి ఆ విధంగా దేవుని ఆరాధించు. వాళ్ళు తెలియని జ్ఞానం లేని వాళ్ళు. ఏ జ్ఞానం లేని వాళ్ళు అంటే నేనేం చెప్పేదంటే లోక జ్ఞానము లేనివారు అని అంటలేదు. లోక జ్ఞానం చాలా ఉంది వాళ్ళకి. దేవుని యొక్క వాక్య జ్ఞానం లేనివారు. ఆమేన్. ఈ వీడియో కానీ బయటికి వెళ్తే డిబేట్లు అంటారు. నేను డిబేట్లకు రాను, నాకు అనవసరం. దేవుని వాక్యాన్ని విని చదివి నేర్చుకో. ఆమేన్. హల్లెలూయా. దేవుడిగా గుర్తించడం నేర్చుకో. ఆమేన్. హల్లెలూయా. ఆయన మారని దేవుడు అని మనం చెప్తున్నాం. ఆయన వాక్యం ఆది నుంచి అంతవరకు కూడా ఆయన మారని దేవుడు. ఆమేన్. హల్లెలూయా. వాక్యంలో చెప్పబడినట్టుగా జరిగించే దేవుడని మనము నేర్చుకొని ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సరే, దేవుని వాక్యంలోకి వెళ్దాం. గత వారం దేవుడు మనతో ఏం మాట్లాడాడు? బహుగా దీవించబడాలనే ఆశ నీకుంటే నీవు ఏమి చేయాలో దేవుడు మనకు నేర్పించినాడు. ఆమేన్. మీకు మరలా జ్ఞాపకం చేయనా? మళ్ళీ అదే వాక్యం చెప్పానా? మరలా ఇంకో వారంకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. క్లుప్తంగా దాన్ని అలా తీసుకొని, ఎందుకంటే నేను వాక్యం చెప్పేటప్పుడు ముందు వారం నుంచి నెక్స్ట్ వారానికి నేను దాన్ని లింక్ వేసుకొని దాన్ని వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఇది ఒక సీరియస్లాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అప్పుడు మీ జీవితంలో బలంగా వాక్యము నిలబడి ఉంటుందని నా ఆశ. ఆమేన్. హల్లెలూయా. బహుగా ఆశీర్వాదం పొందాలంటే దేవుని వాక్యాన్ని వినాలి. ఆమేన్. దేవుని వాక్యం వినాలి, విన్నది నమ్మాలి అని చెప్పాను. జ్ఞాపకం వస్తుంది కదా? నమ్మింది గాయకం లాంటి చేయాలని చెప్పాను. వినడం మాత్రం సరిపోదు, నమ్మడం మాత్రం సరిపోదు. విని నమ్మి ఆచరించినప్పుడు, వాక్యం చెప్పినట్లుగా మనము చేయడం ప్రారంభించినప్పుడు బహుగా దేవుని పడతామని మీకు వాక్యం చెప్పినట్టుగా నాకు జ్ఞాపకం. ఆమేన్. హల్లెలూయా. అదేవిధంగా 4 ఎగ్జాంపుల్స్ కూడా త్వరగా చెప్పాను సమయం లేక. నోవహు దేవుని మాట విని నమ్మి ఓడను నిర్మించాడు. ఫలితంగా దేవుడు అతని కుటుంబాన్ని రక్షించి భూమి అంతటిపై ఆధిపత్యాన్ని ఇచ్చాడు. ఆమేన్. నోవహు కుటుంబానికి భూమినే ఇచ్చేశాడు దేవుడు. ఆమేన్. రియల్ ఎస్టేట్ అంతా అయిందే. అర్థమైందా? మనమైతే ఒక 100 గజాలు కొనుక్కొని చాలా గొప్పలు అనుకుంటున్నాం, కానీ ఈ భూమి దాని సంపూర్ణత ఆయనకి ఇచ్చేశాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నీకు మాట చెప్తాను, జాగ్రత్తగాను. నీవు నోవహు కుమారుడివి. ఆమేన్. హల్లెలూయా. ఆ నోవహు సంతానంలో నీవు ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆశీర్వాదంలో నీవు కూడా పాలు భాగస్తున్నావు. దేవుడు ఉదయకాలం మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మాట విని నమ్మి మనము గాయకొన్నప్పుడు ఆశీర్వాదం మనం పొందుకుంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు యేసు మాటను విని నమ్మి ఆయనను ప్రశ్నించకుండా యేసు ప్రభు వారు చెప్పినట్లుగా గాలం వేసి చేప నోట్లో దేవుడు ఉంచిన ఆ యొక్క షెకెలును కాయిన్ తీసుకొని కంటాక్ష కట్టగలిగాడు. గొప్ప అద్భుతాన్ని పేతురు చూడగలిగినాడు. ఎందుకు? యేసు మాట విన్నాడు. యేసు మాట నమ్మాడు.
అద్భుతం చూడగలిగినాడు తన జీవితంలో. ఆమేన్. అందుకనే పేతురు అంత దుడుగ్గా ప్రవర్తించగలడు యేసు ప్రభు కొరకు. ఆమేన్. దేవుడి కార్యాన్ని నువ్వు చూసినప్పుడు, దేవుడు అద్భుతాలను నీ జీవితంలో చూసినప్పుడు ఆయన సాక్షిగా నువ్వు నిలబడతావు. ఆమేన్. హల్లెలూయా. ఆయన కొరకు ఎంతకైనా తెగించడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. అదే కానా పెండ్లిలో సేవకులు యేసు మాట విని నమ్మి యేసు ప్రభు వారు చెప్పినట్లుగా బాణలను అంచులు మట్టుకు నీటితో నింపారు. ఆమేన్. యేసు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా వారు చేసి ఉన్నారు కనుక నీరు ద్రాక్షరసంగా మారింది. ఆమేన్. హల్లెలూయా. నీరు ద్రాక్షరసంగా మారింది. కొరత ఉన్న చోట దేవుడు సమృద్ధిని కలిగించాడు. ఆమేన్. కారణం ఏంటి? నమ్మి యేసు మాటను విని నమ్మి ఆయన చెప్పినట్లుగా యథావిధిగా చేసినప్పుడు వారు ఈ కార్యాన్ని చూస్తున్నారు. సమృద్ధి కలగడానికి మూల కారణం అది. ఆమేన్. నయమాను ప్రవక్త అయిన ఎలీషా నయమాను కుష్ఠరోగం కలిగిన వాడు. ప్రవక్త అయిన ఎలీషా ఆయన ఏమి చేయాలో, ఆ కుష్ఠరోగం పోవాలంటే ఆయన ఏమి చేయాలో ఆత్మ ద్వారా ఆయనతో మాట్లాడాడు. ఆమేన్. ఒక సేవకుడు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఇది నా మాట కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. అలాగే ఎలీషా మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. అతను ఏం చెప్పాడంటే, నువ్వు యార్దానులోకి వెళ్ళి 7 సార్లు మళ్ళమన్నప్పుడు మొదట నమ్మనప్పటికీ తర్వాత జ్ఞానం కలిగి ఎలీషా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికిన మాటను విని నమ్మి ఆయన చెప్పినట్టుగా 7 సార్లు ములిగాడు. 6 సార్లు కాదు. అర్థమైందా? 5 సార్లు కాదు, 6.5 సార్లు కూడా కాదు, 7 సార్లు ములిగాడు. ఆమేన్. దాని అర్థం ఏంటంటే, మనం దేవుడు చెప్పింది తప్పుపోకుండా సంపూర్ణంగా జరిగించినప్పుడు దానికి కావలసిన ఫలితం వచ్చేస్తుందండి. ఆమేన్. హల్లెలూయా. స్వస్థత పొందుకుంటామని సంపూర్ణ స్వస్థత పొందుకున్నాడు. ఆమేన్. పసివాని వల్ల ఆయన శరీరం మారిపోయిందంట. ఒక కుష్ఠరోగి యొక్క శరీరం. అదేమేదా మన జీవితంలో స్వస్థత కావాలన్నా, మన జీవితంలో, మన బిడ్డల జీవితంలో స్వస్థత కావాలన్నా మనం సంపూర్ణంగా దేవుణ్ణి వాక్యం వినాలి. దేవుని సన్నిధికి వచ్చి ఆయన వాక్యం వినాలి. ఇంట్లో ఉన్నప్పుడు వాక్యం చదివి ఆయన స్వరాన్ని వినాలి. ఆమేన్. విన్నది నమ్మాలి. నమ్మి ఆయన చెప్పినట్టుగా మనం చేయగలిగినప్పుడు మనం గొప్ప కార్యాలు మన జీవితంలో పొందుకుంటామని దేవుడు మాట్లాడుచున్నాడు. అదేవిధంగా లాస్ట్ వీక్ మనము కూడా పరిశుద్ధాత్మ స్వరం విన్నాం. ఆమేన్. పరిశుద్ధాత్మ స్వరం విని ఈ స్థలమును పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి, దేవుడు నన్ను దీవించి ఉన్నాడని, వాక్యం ద్వారా దీవించి ఉన్నాడని నమ్మిన వారు వచ్చి ఇక్కడ 2 చేతులు ఎత్తి మీరు దేవుని స్తుతించండి, దేవునికి వందనాలు చెల్లించండి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఆ మాటను విని ఇక్కడికి వచ్చి ఈ స్థలంలోకి వచ్చి 2 చేతులు ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించిన వారికి, వందనాలు చెల్లించిన వారిని దేవుడు దీవించాడు. దేవుడు ఇక్కడ వచ్చి చేతులెత్తి ప్రార్థన చేసిన వారు అందరూ, దేవునికి వందనాలు చెల్లించిన వారు అందరూ దేవుడు దీవించాడు. అది వాక్యానుసారమైనది. ఇది నేను చెప్పిన మాట కాదు, మీరు పరిశుద్ధాత్మ స్వరం విన్నారు. ఆమేన్. పరిశుద్ధాత్మ నేను చెప్పాలనుకున్న, నేను చేయాలనుకున్న కార్యం కాదు ఇది. ఆమేన్. నేను రాసి పెట్టుకున్న మాట కాదు అది. దేవుని ఆత్మ ద్వారా నేను ప్రేరేపించబడి నేను చెప్పాను ఈ కార్యం చేయమని నా ద్వారా దేవుడు మీతో మాట్లాడాడు. మాటకు లోబడ్డారు కనుక ఆ మాటను మీరు విన్నారు, మొదట నమ్మారు, ఇక్కడికి వచ్చి దేనికి వందనాలు చెల్లించారు. ఆమేన్. హల్లెలూయా. ఇది పైన 3 చేసిన కార్యాలు, 4 చేసిన కార్యాలు ఉంటుందే. ఆమేన్. మీరు ఆ విధంగా చేశారు కనుక మీరు దీవించబడ్డారు. ఇప్పుడు మీకు దీవెన కనబడకపోవచ్చు, బట్ వెయిట్ అండ్ వాచ్. ఆమేన్. హల్లెలూయా. బట్ వెయిట్ అండ్ వాచ్. యేసయ్య చేయవలసింది చేసేసాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన గురించి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, యేసయ్య గురించి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఆయన మాట తప్పని దేవుడు. ఆమేన్. హల్లెలూయా.
ఆయన మాట ఇస్తే మాట తప్పని దేవుడు ఆయన. ఆమేన్. ఆయన మాట ఇచ్చాడు, ఇక్కడికి వచ్చారని దీవిస్తానని నేను నమ్ముతున్నాను. ఆయన కార్యం చేశాడని. ఆమేన్. అదే విశ్వాసంతో ముందుకెళ్ళండి. రాబో దినాల్లో మీరే నిలబడి గొప్ప సాక్షులుగా దేవుడు వాడుకోబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యము మరొక గొప్ప సత్యాన్ని దేవుడు మనకు నేర్పించాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీ ఈ గత కొన్ని వారాల నుంచి నా నోటి నుంచి దేవుడు బ్లెస్సింగ్ అనే వాక్యాన్ని పెడుతున్నాడు. ఆమేన్. నా హృదయంలో బ్లెస్సింగ్ అనే వాక్యాన్ని పెడుతుంది, ఆశీర్వాదం అనే వాక్యాన్ని పెడుతున్నాడు. చాలామంది ఆశీర్వాదాలు లేవు, ఆశీర్వాదాలు అయిపోయి ఏం చెప్తారు వాళ్ళు మాత్రం బెంచ్ కారుల్లో, మరి కాస్ట్లీ కారులో బ్రాండెడ్ వాచ్లు పెట్టుకొని రకరకాల, నేను ఎవరిని గురించి ఉద్దేశం చెప్పట్లేదు, వాళ్ళు చెప్తారు. కానీ లగ్జరీ గురించి, లగ్జరీ అవసరం లేదు, లగ్జరీగా ఉండకూడదు అని చెప్తారు. కానీ అంత లగ్జరీ వాళ్ళ జీవితంలో ఉంటుంది. ఆమేన్. వాళ్ళ మాటలు నమ్మకండి, అది వాక్యానికి విరుద్ధమైనది. వాళ్ళ మాటలు తీసుకోకండి. నీ దేవుడు దీవించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య దీవించే దేవుడు. ఆమేన్. వాక్యం ఎరిగిన మరి ఎందుకు అందరికీ దీవించబట్టలేదంటే ఇంతకు మొదలు చెప్పాను కదా, ఆయన పంచేటప్పుడు నువ్వు ఆ స్థలంలో ఉండట్లేదు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఇచ్చేటప్పుడు నువ్వు తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా లేదు, నీ హృదయం సిద్ధంగా లేదు. ఆమేన్. హల్లెలూయా. అందుచేత నువ్వు దీవించబట్టలేదు కనుక, కానీ దేవుడు దీవించడానికి కాదు. ఆమేన్. హల్లెలూయా. నీ దేవుడు దీవించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి హల్లెలూయా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. నమ్మిన వారు మాత్రమే దేవునికి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని రాజ్యంలో ఒక అద్భుతమైన సూత్రం ఉంది. ఆ సూత్రం ఏంటంటే ఇవుడి మీరు పూరిస్తారని ఆశపడుతున్నాను. ఇవుడి మీకు ఇవ్వబడను, ఇస్తే దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ సూత్రాన్ని మనం పాటించాలి. విత్తితే మీరు కోస్తారు, విత్తినవాడు కోయకుండా ఉండడు. నేను నా భార్య కొన్ని సంవత్సరాల క్రితం మా ఇంట్లో 2 మామిడి ఇక్కడ తిన్నాం, మామిడి టెంకలు తీసుకెళ్ళి అక్కడ పాతాం. ఏం వస్తుందో లేని 2-3 సంవత్సరాలు చూసాం, ఏం వస్తుందో లేని. కొంత చాలా కాలం తర్వాత 2 మొలకెత్తాయి మొత్తం మీద. ఆ టెంకలు వేయకూడదంట, అంటుకట్టిన మొక్క వేయాలంట. మాకు తెలియదు కదా, టెంక పాటిస్తాం. కొంచెం ఆలస్యమైన ఆ చెట్లు వచ్చినాయి, విరక్కాసేస్తుంది ఒక్కోసారి. ఆమేన్. అక్కడ ఉన్నది ఇద్దరే, మా అత్తగారుని మా వదిన గారు. అన్నీ తినలేరు కదా, చుట్టుపక్కల చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు తింటూ ఉంటారు. ఆమేన్. నీ ఆశీర్వాదం అలాగ ఉంటుంది. ఆమేన్. నువ్వు విత్తితే ఖచ్చితంగా నువ్వు విత్తింది మొలకెత్తుతుంది. ఆమేన్. హల్లెలూయా. దీవెన ఖచ్చితంగా ఉంటుందని మనకు నేచర్లోనే దేవుడు పెట్టేశాడండి. ఆమేన్. దాన్ని నేర్చుకొని జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇచ్చుడు ద్వారా బహుగా దీవించబడతావు. 5 నేను కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. ఇచ్చుడు ద్వారా నువ్వు బహుగా దీవించబడతావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం యేసు ప్రభువు వారు చెప్తున్న మాట. ఇచ్చుడు ద్వారా నువ్వు విస్తారంగా పొందుకుంటావు. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడు, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతారు. మీరు ఏ కొలత కొలుతారో ఆ కొలతనే మీకు మరలా కొలవబడని చెప్పను. ఇస్తే ఖచ్చితంగా పొందుకుంటామని యేసుక్రీస్తు వారు చెప్తున్నమాట. ఆమేన్. ఏ కొలతతో ఇస్తావో అదే కొలత ప్రకారము పొందుకుంటావు. చాలామంది మరి ఈ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఏ కొలత అంటే, నువ్వు ముంతలు ఇస్తే నీకు మళ్ళీ ఒక ముంతలు ఇస్తాడు. నువ్వు ఒక గ్లాసు లేదంటే ఒక గ్లాసులు బియ్యం ఇన్నమ్మా అని అడుగుతాం, మరలా తిరిగి వాళ్ళు గ్లాసు బియ్యం ఇస్తారని. అది కాదు, దాని అర్థం అది కాదు. నీవు ఎటువంటి మనస్సుతో దేవుని కొరకు, దేవుని పని కొరకు, సహోదరుడు ఆపదలో ఉన్నప్పుడు నీవు చేసిన సహాయాన్ని దేవుడు చూసి నువ్వు గుప్పడిస్తే, ఆమేన్, నువ్వు గుప్పడిస్తే విస్తారంగా తిరిగిస్తాడు ఆయన. ఆమేన్. దాని అర్థం అది. ఆమేన్. నీకు విస్తారంగా ఇవ్వాలని నువ్వు గుప్పులు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఇవ్వాలని దేవుడు మాట్లాడుతున్నాడు.
ఏమేన్ లోకం ఏం చెప్తుందంటే దాచుకుంటే పెరుగుతుందని చెప్తాడు. ఏమేన్ మనం దాచుకుంటే పెరుగుతుంది అని లోకం చెప్తుంది. మనం పట్టుకొని ఉంచితే అది మన దగ్గర నుంచి వెళ్ళకుండా అది మనం ఇంకా పెరుగుద్ది అని లోకం అయితే అది చెప్పుద్ది. కానీ యేసుప్రభు వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే నీవు ఇస్తే పొందుకుంటావు, విత్తితే కోస్తావు. ఏమేన్ విత్తడం అంటే ఏంటంటే ఇవ్వడం. ఏమేన్ విడిచిపెడితే సమృద్ధిగా తిరిగి ఆయన ఇస్తాడు మనకి అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం, 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవుని యొక్క ఉద్దేశము మన పట్ల ఏమైందో అక్కడ మాట్లాడుచున్నాడు. హానికరమైనవి కాదు, దీవెనకరమైనవి దేవుడు మన కొరకు ఏర్పరుచున్నాడని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుడు తన పిల్లల కొరకు అనేక ఆశ్రయాలు దాచించాడు. తన పిల్లలు కొరతలో జీవించాలని, కొరత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటలేదు. ఆమేన్. హల్లెలూయా. తన పిల్లలు ఆశీర్వాదంలో జీవించాలని కోరుకుంటాడు. ఆమేన్. దేవుడు యొక్క కోరిక అది, ఆశీర్వాదం. మీ పిల్లలు ఎవరన్నా నిరుపేదలుగా జీవించాలని మీరు కోరుకుంటారా? కోరుకుంటే మీరు ఈ దేశంలో ఉండరు. అర్థమైందా? ప్రసంగాలు చేయడానికి అలా చేసేస్తాం, కానీ నిజానికి మీ పిల్లలు ఆశీర్వాదం పడాలని ఈ లోకానికి వచ్చారు. ఆమేన్. మీరు తిన్నా తినకపోయినా మీ బిడ్డలు జీవించబడాలి. ఆమేన్. హల్లెలూయా. అట్టి ఆశ నీకే ఉంటే దేవునికి ఉండదా? శాశ్వత కాలం దేవుడైన తండ్రి అయిన దేవుడైనా. ఆమేన్. ఆయన ఆశ ఏంటంటే తన బిడ్డలు దీవించబడాలి. ఆమేన్. అయితే ఆ దీవించబడ్డానికి ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు పెట్టిన సూత్రం అయితే ఏంటంటే ఇవ్వు, నేను నిన్ను సమృద్ధిగా దీవిస్తాను. ఆమేన్. హల్లెలూయా. సమృద్ధిగా నీకు తిరిగిస్తానని దేవుడు మాట్లాడుచున్నాడు. ఒక 4 మాటలు ఇప్పటివరకు నేను చెప్పింది ఉపోద్ఘాతం. ఆమేన్. ఇంట్రొడక్షన్ మాత్రమే. ఒక 4 మాటలు మీరు హృదయంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. పట్టుకోనండి. ఈ 4 మాటలు మీరు బహుగా దీవించబడతారు. ఆమేన్. మొదటి మాట ఏంటంటే యేసయ్య చేతిలో పెట్టింది బహుగా దీవించబడుతుంది. ఆమేన్. నువ్వు ఎవరి చేతిలో పెట్టాలి? యేసయ్య చేతిలో పెట్టింది బహుగా దీవించబడుతుంది. ఇవ్వటం అంటే యేసయ్య చేతిలో పెట్టడం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఇవ్వాలంటే నువ్వు ఇచ్చేది యేసయ్య చేతిలో పెడుతున్నావు. ఆమేన్. యేసయ్య చేతిలో పెడితే అది బహుగా దీవించబడుతుందని దేవుడు మాట్లాడుచున్నాడు. ఒక బాలుడు ఉన్నాడు. యేసయ్య చేతిలో 5 రొట్టెలు 2 చేపలు పెట్టాడు. ఆమేన్. యేసయ్య చేతిలో 5 రొట్టెలు 2 చేపలు పెట్టాడు. దేవుడు 5,000 మందికి పంచిపెట్టేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి పంచిపెట్టాడైనా? మగవారు మాత్రమే 5,000 మంది. ఇంకా ఆడవాళ్ళని పిల్లల్ని మనం లెక్కిస్తే ఇంకా ఎంతమంది అవుతారు? వారు తినేగా ఇంకా 12 గంపలు ఇస్తారంట. అర్థమైందా? యోహాను సువార్త 6వ అధ్యాయం 9 నుంచి 13 వరకు చదువుదాం. ఎవరైనా తీసిన ఉంటే త్వరగా చదవండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. వేలాది మంది ప్రజల ఆకలి తీర్చినా ఎవరు తీర్చారు? ఎవరు చేశారు? ఎవరి వల్ల జరిగింది ఈ కార్యం చెప్పండి? ఆ బాలుడు చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ బాలుడు దేవుని చేతిలో పెట్టాడు కనుక దేవుడు కార్యం చేశాడు. ఆమేన్.
నువ్వు యేసయ్య చేతిలో పెట్టింది బహుగా దేవుడు దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. వారంట మనం సాధారణంగా మంద ఎక్కువైపోతే ఏమవుతుందంటారు? ఏంటి మంద ఎక్కువ అంటే మజ్జిగ పలసనైపోయింది అంటారు. సాధారణంగా మనకి ఇంట్లో గెస్టులు ఎక్కువ వచ్చారనుకో, మజ్జిగ ఇస్తున్నాం అనుకోండి, సరిపోదేమో కొంచెం నీళ్ళు కలిపినాడు. ఇక్కడ అలా జరగలేదు. వారికి తినాలంతకు పెట్టేశాడంట దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అది ఎంత కావలిస్తే అంత అక్కడ వారికి పెట్టినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. ఆమేన్. చూడండి, మాట ఒకసారి చదువున్నాం మరలోసారి అక్కడ. కాబట్టి వారు భుజించినంత మట్టుకు ఆయనకి వారికి ఇష్టమైనంత మట్టుకు దేవుడు పట్టించాను. కొంతమందికి చేపలు అంటే విపరీతమైన ఇష్టం. అందులో నా భార్య ఒకటి ఉంది, చేపల పిచ్చి. నాకు అసలే ఇష్టం ఉండదు. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. పూర్తి అయస్కాంతం మేము. ఆమేన్. హల్లెలూయా. నేను ఉత్తర ధ్రువం అయితే ఆమె దక్షిణ ధ్రువం. హల్లెలూయా. అలాగ వారికి ఇష్టమైనంత వరకు దేవుడు అక్కడ వారికి వడ్డించినట్టుగా దేవుడు ఆ విధంగా దేవుడు సమృద్ధినిస్తాడంట. ఎప్పుడు మర్చిపోకూడదు. ఎప్పుడంటే యేసయ్య చేతిలో పెట్టినప్పుడు. ఆమేన్. యేసయ్యకి ఇచ్చినప్పుడు. ఆమేన్. దాన్ని అంతగా దేవుడు దీవిస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. రొట్టెలైతే ఇచ్చింది 5 రొట్టెలే 2 చేపలే, కానీ పంచింది ఎంతమందికి? 5,000కు మించి దేవుడు పంచినట్టుగా మనం చూస్తున్నాం. ఇచ్చినవాడు తిన్నాడా అంటారా? ఇచ్చినవాడు తిన్నాడా? ఇచ్చిన బాడు తిని ఉంటాడా? తిన్నాడండి. ఆమేన్. హల్లెలూయా. ఇచ్చిన నువ్వు కూడా తింటావు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు తినడమే కాదు, నీ తగ్గిపోద్ది అనుకుంటా కదా, కానీ కాదు, అక్కడ దేవుడు చూపిస్తాడు, సముద్రం చూపిస్తాడు, ఇంకా 12 గంపలు. ఆమేన్. హల్లెలూయా. నీవిచ్చినది బహుగా దీవించే దేవుడు ఆయన. యేసయ్య చేతులు పెడితే మనం బహుగా దేవుడు దీవిస్తాడని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చిన్న దీపం ఉందనుకోండి, దాంతో ఇంకో 10 దీపాలు వెలిగించామనుకోండి, ఈ చిన్న దీపం యొక్క వెలుగని తగ్గిపోద్దా చెప్పండి? తగ్గిపోదు, కేవలం అంటిస్తున్నాం అంతే. అలాగే నీ జీవితము దేవుడు ఉంచాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటు విధంగా నీ జీవితాన్ని దీవించాలనుకుంటున్నాడు. నీ జీవితాన్ని చేతిలో పెడితే. ఆమేన్. హల్లెలూయా. నీ దగ్గర ఉన్న చిన్నదే, కానీ ఆయన చేతిలో ఆయన చేతిలో పెట్టినప్పుడు అది పెద్దదిగా మారిపోతుంది. ఆమేన్. దేవుడు అటు రీతిగా నువ్వు దీవించబడాలని, యేసు చేతిలో ఉంటే నువ్వు బహుగా దీవించబడతావని దేవుడు మాట్లాడుతాడు. రెండో మాట ఏంటంటే, మొదటి మాట చెప్పండి, రెండో మాటకి వెళ్తున్నప్పుడే. మొదటి మాట ఏంటి? హల్లెలూయా. మీరు వినే మీ మనసును దగ్గర పెట్టుకోవాలని మాట్లాడుతున్నాను. నేను టీచర్ని కాదు, కానీ రెండో మాట నేర్పిస్తాను. రెండో మాట ఏంటంటే, మొదట దేవునికి ఇస్తే బహుగా దీవించబడతాం. సింపుల్ మాటలు, చాలా సింపుల్ మాటలు. యేసయ్య చేతిలో పెడితే బహుగా దీవిస్తాడు. మొదట దేవునికి ఇస్తే దేవుడు దీవిస్తాడు. చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే అన్ని బ్యాంకులకు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి, మన చేతికి రాకుండా. జీతం వస్తే గౌక మన చేతుల ద్వారా అందుకుంటే మనం తీసేవడానికి ఇవ్వలేకపోతున్నాం. కొన్నిసార్లు అన్ని క్రెడిట్ బిల్, ఆ బిల్, ఈ బిల్ అన్నీ పే చేస్తున్నారు, దేవునికి ఇస్తున్నాం. మొదట దేవునికి ఇవ్వడం నేర్చుకోనండి. ఆమేన్. మొదట నువ్వు దేవుని పని చేయడం నేర్చుకో, దేవుని ఆశీర్వాదాలు చూస్తావు. బహుగా దేవుడు తీస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. సారేపతి వివరాల గురించి నేర్చుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 10 నుంచి 13 వరకు త్వరగా చదవండి అమ్మ. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 10 నుంచి 13 వరకు. ఇక్కడ చూసి చదివేయచ్చు, తమ్ముడు తొందరగా వేసేస్తున్నాడు టక్కమని. చదవండి.
ఉమ్. ఉమ్. అమ్మ అక్కడ 13వ అధ్యాయంలో అక్కడ ఏమన్నాడు? అందులో 12వ వచనం చదువుతున్నావా? చదువు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ 13వ అధ్యాయంలో దేవుడు ఒక చిన్న మాటలే కానీ చాలా అద్భుతమైన మాటలు రాసిచ్చాడు. అక్కడ ఏమంటున్నాడంటే, నాకొక చిన్న, ఆ మాట పట్టుకోవాలి, నాకొక చిన్న అప్పము చేసి మొదట చేసి నా వద్దకు తీసుకురమ్మన్నాడు. ఆమేన్. మొదట నీ కొరకు చేసుకోవద్దు, నీ పిల్లలకు, నీ కుమారుని కొరకు చేసుకోవద్దు. మొదట చిన్న అప్పు నా కొరకు చేయి. అర్థమవుతుందా దేవుని యొక్క ఉద్దేశం? ఆమేన్, హల్లెలూయా. దేశంలో అక్కడ భయంకరమైన కరువు ఉంది. ఆమె దగ్గర ఉన్నది ఎంత? పట్టెడే అంటే తెలుసు మీకు? మీకు తెలుగులేనా? పట్టెడు అంటే తెలుసా? నాకు తెలీదు. నిన్న మా ఆవిడని అడిగాను, మా ఆవిడికి తెలీదు. పట్టెడు అంటే ఇంగ్లీష్లో తెలిస్తే అర్థమైంది నాకు. హ్యాండ్ ఫుల్ అంట. ఆమేన్. గుప్పెడు. ఆమేన్. ఒక గుప్పెడు పిండి మాత్రమే ఆమె దగ్గర ఉంది, కొంచెం నూనె మాత్రం ఉంది. అయితే అదే ఆఖరి భోజనం ఆమెకి. ఇది తిని ఇంకా మేము తిని చనిపోతాం అనే స్థితిలో ఆమె ఉన్నది. ఏం చెప్పాడు? మొదట చిన్న అప్పం నా కొరకు నువ్వు చేసి తీసురా. హల్లెలూయా. మొదట దేవునికి ఇవ్వడం మనం నేర్చుకోవాలి. ఆమేన్. మొదట మనం దేవుని కొరకు చేసినప్పుడు దేవుడు బహుగా దీవిస్తాడని దేవుని దీని అర్థం. ఆమేన్, హల్లెలూయా. ఆ విధంగా చేసింది ఆమె. ఆమేన్. కరువు కాలం పోయినంత వరకు ఆమె రొట్టె తిన్నది, ఆమె సంతోషంగా జీవించింది. ఆమేన్. ఎందుకు ఈ కార్యం జరిగింది? ఆయన చెప్పినట్టుగా చేసింది. మొదట ఆయనకి అప్పం, దేవుని కొరకు. అక్కడ పరిశుద్ధాత్మ స్వరం విన్నది. ఆమేన్. ఆయన చెప్పినట్టుగా చేయగలిగింది కనుక గొప్ప ఆశీర్వాదం చూడగలిగిందని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. దేవుడు లేక ఇవ్వమని దేవుడు కోరట్లేదు. ఆమేన్. దేవుడికి లేదని దేవుడు ఇవ్వమని కోరట్లేదు. అప్పటి వరకు దేవుడు అక్కడ ఏలియాను కాకుల ద్వారా పోషించిన దేవుడు, ఇంకా దీవించగలడు దేవుడు. అయితే ఆ బిడ్డను దీవించాలనుకున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎందుకు ఇమ్మని అడుగుతున్నాడు తెలుసా మీకు? మొదట దేవుడు నిన్ను ఎందుకు ఇమ్మన్నాడు తెలుసా? నీకున్న పచ్చడి దాంట్లోనే కొంచెం అడుగుతున్నాడు. ఆమేన్. నీకున్నది ఒక గుప్పడే, ఆ గుప్పడిలో నేను కొంచెం అన్నాడు. ఎందుకు తెలుసా? ఈ ఇచ్చిన ఈ ఒక్కటి కొంచెమును దేవుడు బహుగా దీవించి మళ్ళీ తిరిగి నీకు ఇవ్వడానికి. ఆమేన్, హల్లెలూయా. నీకే ఇవ్వడానికే. నువ్వు పట్టెడు దాంట్లోంచి మరి కొంచెము తీసి ప్రభువుకు మొదటగా దేవునికి ఇవ్వని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. అట్టి మనసు నీకుంటే దేవుడు నేను దీవిస్తాడు, బహుగా దీవిస్తాడు. ఆమేన్. మీరు చేసి చూడండి, దేవుని కార్యము మీరు పొందుకుంటారు. ఈ విధంగా మీరు పొందుకుంటారు. మీరు ఇచ్చిన జీవితంలో మొదటగా దేవుని కొరకు తీసి పక్కనకు పెట్టడం చూడండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇవ్వడం నేర్చుకోనండి. మొదట దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. మనం అనుకుంటాం మొదట నేను దీవించబడిన తర్వాత అప్పుడు ఇస్తాను అనుకుంటాం. ఉన్నాను, అది కాదు. ఆమేన్, హల్లెలూయా. నీ దేవుని కొరకు ఏది ఇస్తావో అది దేవుని చేతిలో విత్తనంగా మారిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. ఆ విత్తనం నీకు బహు విస్తారం పంటను తీసుకుని వస్తుంది. ఆమేన్. విత్తనం పంటగా తిరిగి నీ వద్దకే వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఒక రైతు దగ్గర ఒక బస్తా విత్తనాలు ఉన్నాయి.
ఓకే, అవి తింటే కొన్ని రోజులు వస్తాయి. అర్థమైందా? విత్తనాలే కదండి, ధాన్యం అంటే విత్తనమే కదా. ఆ విత్తనాలు తినేస్తే కొన్ని రోజులు వస్తాయి. అదే విత్తనాన్ని మరి విత్తితే 100 బస్తాలు లేదా 50 బస్తాలు మీ జీవితంలో వస్తాయి. అనేక దినములు నువ్వు దీవించబడతావు, నువ్వు తిని తృప్తి పొందుకుంటావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవునికి ఇచ్చింది పోయింది అనుకోవద్దు. ఆమేన్, నష్టంగా ఎంచుకోవద్దు. దేవునికి ఇచ్చేది, నీవు ఇచ్చేది నీకు సమృద్ధిగా తిరిగి వస్తుందని మొదట దానికి దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. రెండో మాట ఏం నేర్చుకున్నారు? మొదట దేవునికి ఇస్తే నీవు బహుగా దీవించబడతావు. మొదటిది ఏంటండి? యేసయ్య చేతిలో పెడితే. మూడవది ఏంటంటే త్యాగంతో ఇస్తే బహుగా దీవించబడతావు. ఆమేన్. త్యాగంతో ఇవ్వడం అంటే ఏంటంటే నీకు విలువైనది, నీవు ప్రేమించేది, నీకు ఇష్టమైనది దేవుని కొరకు ఇచ్చేయడం. అర్థమవుతుంది కదా? విలువైనది, ప్రియమైనది, నీకు ఇష్టమైనది దేవుని కొరకు. జట్ట మాంసం అనేది యొక్క అసువాసన కలిగిన అత్తరుని వెర్రగొట్టి యేసయ్య పాదాలకు పూసేసింది. ఆమేన్, హల్లెలూయా. విలువైన దేవుని కొరకు ఇవ్వడం. ఒకసారి పరీక్షించుకొని ఈ జీవితంలో విలువైన దేవుని కొరకు ఏమైనా ఇచ్చావా? ఆమేన్. విలువైన ఎన్ని మనం దాచేసుకుంటాం, దేవుడికి ఇస్తే పోయిందనుకుంటాం, అందుకే ఇవ్వం మనం. హల్లెలూయా. విలువైనది, ఒక విలువైనది చెప్తాను మీ జీవితంలో. మీ విలువైనది మీ సమయం. ఆమేన్. సమయాన్ని మించిన విలువైనది ఈ లోకంలో ఏదీ లేదు. ఆమేన్. ఎందుకంటే నీ సమయం కొంచెమే, అర్థమైనా? మన సమయం కొంచెమే, కొంతకాలమే బ్రతుకుతాం. ఆమేన్. ఆ సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ సమయాన్ని దేవునికి ఇవ్వగలిగితే దేవుడు నేను దీవిస్తాడు, బహుగా దీవిస్తాడు. దేవుడు మాట్లాడుచున్నాడు. నీకు ప్రియమైన త్యాగంతో దేవునికి ఇస్తే బహుగా దీవించబడతామని దేవుడు మాట్లాడుచున్నాడు. అబ్రహాం దేవుడిని అడుగుతున్నాడు, నీ కుమారుడైనా ఇస్సాకును బలిగా నాకు అర్పించమని దేవుడు అడిగినప్పుడు అక్కడే మాట్లాడతాడు దేవుడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నీవు ప్రేమించి ఇస్సాకును అని ప్రత్యేకంగా మాట్లాడాడు. నీవు ప్రేమించు ఇస్సాకుని ఆమేన్ బలిగా నాకు, త్యాగంగా నన్ను అతను అర్పించమన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇస్సాక్ అంటే అర్థం పేరు, ఇస్సాక్ పేరు యొక్క అర్థం ఏంటి? కరెక్ట్, నవ్వు. నువ్వు నా జీవితంలో సంతోషం తీసుకొచ్చావు. నీ లోకంలో ఏమున్నా సరే నువ్వు లేకపోతే నాకు సంతోషమే లేదని అతనికి పేరు పెట్టుకున్నారు. ఏమని? నవ్వు. ఆమేన్. మా జీవితంలో ఒక సంతోషాన్ని తీసుకొచ్చిన్నావని ఇస్సాకు పేరు పెట్టి, ఆ ఇస్సాకు నువ్వు నా బలిగా ఇచ్చాయి, త్యాగం చేసేయని దేవుడు అడుగుతున్నాడు. ఆమేన్. అబ్రహాము మరో మాట మాట్లాడకుండా, హృదయంలో మరి దుఃఖం ఉందో ఏమున్నా ఏమీ కనబడకుండా కుమారుని తీసుకుని వెళ్ళి ఆ యొక్క మోరియా పర్వతం మీద తీసుకుని వెళ్ళి 2 చేతులు కాళ్ళు కట్టేసి అర్పించడానికి సిద్ధమైపోయాడు. అప్పుడు వెంటనే దేవుడు ఆగు అని దేవుడు మాట్లాడుచున్న మాటలు చూడండి. అప్పుడు దేవుడు ఆగమని చెప్పి 12వ వచనం చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను నేమి చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకు ఇయ్య, వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడవారు అని ఇందువల్ల నాకు కనబడుచున్నదనను. అక్కడ కనబడుచున్నదన్న మాటని నువ్వు అండర్లైన్ చేసుకోవాలి. నువ్వు త్యాగంతో చేసే పనిని దేవుడు చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు దేవుడు దీవిస్తాడంటే, బహుగా దీవిస్తాడంటే, నువ్వు త్యాగముతో నువ్వు ప్రేమించుచున్న దానిని, నువ్వు ఇష్టపడుచున్న దాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు దేవుడు దాన్ని చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మన త్యాగాన్ని చూసే దేవుడు మనం దీవిస్తాడని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు అబ్రహాంని బహుగా దీవించాడండి. ఆమేన్. నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందల ఇసుక వలెని సంతానము విస్తరింపచేసేదేను. అబ్రహాం సంతానం నీవు నేను అన్నావు. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వాదాలకు నువ్వు నేను
వారసులయ్యాం. ఆ వారసులైన మనం కూడా అబ్రాహాము వల్ల జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. నీకు ఎందుకు పనికిరాని దేవునికి ఇవ్వడం కాదు, నీకు ప్రియమైన దేవుని కొరకు ఇవ్వడం నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. విలువైన దేవుని కొరకు ఇవ్వడం నేర్చుకోవాలని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆమేన్. 4వ మాట. 3వ మాట ఏంటి? త్యాగంతో ఇస్తే. 4వ మాట, ఫైనల్ మాట, నువ్వు విశ్వాసంతో విత్తితే, విశ్వాసంతో ఇస్తే బహుగా దీవించబడదు. విత్తితే ఇస్తే, ఇవ్వడం విత్తడం రెండు ఒకటే. ఆమేన్. హల్లెలూయా. బహుగా దీవించబడతామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇస్సాకు కాలంలో గొప్ప కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఇస్సాకుని దేవుడు అంటాడంటే, నువ్వు ఉన్న స్థలానికి విడిచిపెట్టి నువ్వు వెళ్ళకు, ఐగుప్తుకి వెళ్ళిపోవాలని అనుకుంటాడు ఇస్సాకు తన కుటుంబం. ఎందుకంటే పంట పండడానికి అనుకూలంగా లేదు, వ్యవసాయం మీద, లేదంటే వారికి పశు సంపద ఉండేది, ఆ పశువుల మీద ఆధారపడి జీవించే జీవితాల వారివి. ఆ కరువు సమయంలో, ఆ రెండింటికి అనుకూలం లేని సమయంలో దేవుడు ఏమంటాడంటే, నీవు ఇదే దేశంలో ఏ స్థలం నుండి నువ్వు ఎత్తు, నేను దీవిస్తూ బహుగా దీవిస్తా అన్నాడు. ఆమేన్. విశ్వాసంతో మిగతా వాళ్ళందరూ నీళ్ళు లేదు, పంట లేదు, పండవ అనే ఉద్దేశంతో వారు జీవిస్తే, ఈయన మాత్రం విశ్వాసంతో విత్తాడు. చూడండి, 12వ వచనం ఒకసారి చదవండి. 12వ వచనం మీకు 26:12. సారీ, మీకు వాక్యం చెప్పలేదు కదా, రెఫరెన్స్. ఆమేన్. హల్లెలూయా. 100 దేవుడు దీవించాడట. ఆమేన్. హల్లెలూయా. 100 అతను పంపించి ఇంకా చాలా దీవించాడని అక్కడ తర్వాత కూడా రాయబడి ఉంటారు. ఆమేన్. చదవండి సార్, చదవండి. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తి గొప్పవాడాలంటే దేవుడు దీవించాలి. అర్థమైందా? క్రైస్తవుడికి దీవెన ఎలా వస్తుందంటే, నువ్వు ఆయన విశ్వాసంతో ఎత్తినప్పుడు. ఆమేన్. ఇస్సాకు వలె మరి విశ్వాసంతో మనం ఎత్తినప్పుడు, విశ్వాసంతో ఎత్తితే విత్తడం దేనితో సమానం అన్నాను? ఇవ్వడం. ఆమేన్. విశ్వాసం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు నేను దీవిస్తాడు అని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధనలో విత్తమని చెప్పిన దేవుడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా నీకు ఇవ్వమని చెప్తున్నాడు. అర్థమైందా? ఆమేన్. ఇస్సాకు విశ్వాసంతో ఏం చేశాడు? ఏం పొందాడు? 100. ఆమేన్. ఆయన గొప్పవాడిని దేవుడు చేశాడంట. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలు ఏమన్నాడు? ఇవ్వమని ఎవరికి చెప్తున్నాడు? నాకు కాదులే అనేసి నేను వెళ్ళిపోతే నువ్వు ఉన్న స్థితిలోనే ఉంటావు. ఆమేన్. నాకు కాదమ్మా ఇది అనుకుంటే నువ్వు ఉన్న స్థితిలో ఉంటావు. నువ్వు దీవించబడాలంటే యేసు చెప్పిన మాట రా. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసంతో విత్తితే నువ్వు కోస్తావని దేవుడు, బహుగా దీవిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అందరూ కళ్ళు మూసుకుందాం. అందరూ కళ్ళు మూసుకునండి. యేసయ్య చేతిలో పెట్టింది బహుగా దీవించబడుతుంది. నీ జీవితాన్ని ఆయన చేతిలో పెడతావా? ఈ ఉదయకాలము నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇష్టపడినట్లయితే నీ కుడి చేతిని ఆయన వైపు చాచి దేవునితో చెప్పు, నేను ఇష్టపడుచున్నాను, నిన్ను బహుగా దేవుడు తీస్తాడని దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుడు ఇంకేం మాట్లాడుతున్నాడంటే, ఈ దినం మొదలుకొని నువ్వు మొదటిగా నువ్వు నాకు ఇస్తే, మొదటగా చిన్నది నీకు ఇచ్చిన దాంట్లో ఉంది. నేను ఇచ్చింది అది నా జీతం అనుకోవద్దు, నాకున్నది అనుకోవద్దు, నా కష్టం అనుకోవద్దు. అది నువ్వు కలిగి ఉన్నది నేను ఇచ్చిందే. ప్రతి నెల ఇస్తుంది నేను ఇస్తుందే. దాంట్లో నుంచి మొదట నాకు
ఒక చిన్న భాగము నువ్వు నాకు ఇస్తావా అని దేవుడు యేసయ్య అడుగుతున్నాడు. నేను ఇస్తాను ప్రభువా అన్నవారు మీరు రెండో చేయి కూడా ఆయన వైపు చాచండి. దేవుడు నేను బహుగా దీవించబోచున్నాడు. ఇదే నువ్వు మొదలుకొని నాకు ఇష్టమైనది, శ్రేష్టమైనది, నేను ప్రేమించేది నీకు ఇస్తాను ప్రభువా. పిసినారి వలె నా జీవితాన్ని ఉంచుకోను ప్రభువా అని ఇష్టపడినట్లయితే ఆయన వైపు చూడు. నీ కళ్ళు ఆయన వైపు చూడు. దేవుడు నేను దీవించబోచున్నాడు, బహుగా దీవించబోచున్నాడు. ఈ దినమంతులు నువ్వు విశ్వాసంతో నువ్వు చేసే ప్రతి పని విశ్వాసంతో చేయమని దేవుడు మాట్లాడుచున్నాడు. నువ్వు ఇచ్చే కానుక కానీ, నువ్వు చేసే సహాయం కానీ విశ్వాసంతో చేయడానికి నువ్వు సిద్ధపడమని దేవుడు మాట్లాడుచున్నాడు. అందరూ లేచి నిలబడతాం. హల్లెలూయా. అదే విధంగా రెండు చేతులు ఆయన వైపు చాచించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మరొకసారి మేము ఏ విధంగా దీవించబడాలో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ నీ బిడ్డలను నా ప్రభా నీ చేతికి అప్పగించుకున్న నాయన, నీ వాక్యము చేత మమ్మల్ని దీవించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ నా సహోదరి సహోదరులని దీవించమని నీ వాక్యాన్ని విని వారి హృదయంలో దాచుకున్నందుకు నాయన, విన్నది విన్నట్టుగా వారు వదిలిపెట్టకుండా నా ప్రభా నీ వాక్యము మాకు నేర్పించినట్టుగా జీవించి నీ దీవెన పొందుకున్నట్లు కృప చూపించమని, నీ బిడ్డలను దీవించమని నేను నీ దాసుని వేడుకుంటున్నాను. వీరిని దీవించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం విశ్వాసంతో పని చేద్దాం. ఈరోజు మన కానుకని దేవునికి ఇచ్చేటప్పుడు నువ్వు ఇచ్చేది నీకు ఒక ధీరమైన విశ్వాసంతో ఇవ్వండి. ఆమేన్. 1000 రెట్లు తిరిగి నీకు ఇస్తాడని నమ్మండి. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ దేవునికి నువ్వు ప్రత్యేకంగా ఇవ్వాలనుకుంటే దిస్ ఈస్ ద డే. ఆమేన్. ఇదేనో ప్రత్యేకము దేవుని కొరకు, ఒక నీవు ప్రేమించే దాని కొరకు ఇవ్వడానికి. ఆమేన్. నువ్వు ప్రేమతో దేవునికి ఒక త్యాగపూర్వకంగా దేవుని సన్నిధికి ఇవ్వండి. ఆమేన్. దేవుడిని చూస్తున్నాడు. ఆమేన్. నీ త్యాగాన్ని చూస్తున్న దేవుడు నేను దేవునికి పోతున్నాడు. దేవుడు మాట్లాడుతాడు. మన దేవుని కానుక సమర్పించుకుందాం. మీరు ప్రార్థన చేసుకోండి. మీరు మీ కానుకను చేతి పెట్టుకొని మీరు ప్రార్థన చేసుకోండి. మీ చేయును అలాగే చేతిని పైకెత్తి దేనికి వందనాలు చెల్లించి, ఇదిగో నా విత్తనం, ఇది నా విత్తనం అని దేవునితో చెప్పండి. ఆమేన్. ఇది నా విత్తనం ప్రభువా, నేను విత్తుచున్నానయ్యా అని దేవుని సన్నిధిలో చెప్పండి. ప్లీజ్ స్టార్ట్. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలిరయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. యేసు, నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని
కొమ్మా లేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. ఆనందం కోరేవాడా, ఆశలు తీర్చేవాడా. ఆమేన్. ఆనందం కోరేవాడా, ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. అదేవిధంగా ప్రతి వారం కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని దీవెన పొందండి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి ఒక కానుక ఇచ్చినప్పుడు ఈ విధంగానే ఇవ్వండి. ఆమేన్. రాబో కాలంలో దేవుడు గొప్ప బహుగా దేవుడు దీవించబోతున్నాడు మిమ్మల్ని అందరినీ. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభువుని నామమున కనపడదాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సహోదరులు ప్రశాంత్ రాజు గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. వచ్చేవారు నేను ఉండలేదు, పాస్టర్ మనోహర్ గారు ఉండలేదు. ఆయన మీరు దేవుని సన్నిధి మానకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే యేసుప్రభు ఇక్కడ ఉంటారు. ఆమేన్. అంచేతను ఇక్కడ రండి, దేవుడు మీతో మాట్లాడబోచున్నాడు, మిమ్మల్ని దేవుడు దీవించబోచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు మహోన్నతుడా, కృపా కనికరం గల మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాం నాయన. మరింతవరకు దాసుని ఎత్తిపట్టుకొని మా జీవితాల దగ్గర మేము ఏ రకంగా ఆశీర్వదించబడాలో ప్రభా, అట్టి వర్తమానమును ప్రభ నీ దాసుని ముఖాంతరము మా జీవితాలతో మాట్లాడిన వాకులను బట్టి ప్రభా మీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాం ప్రభా. ఈరోజు మరి అంతేకాకుండా ప్రభా నీ యొక్క శరీర రక్తంలోని పాలు పంపులు పంచుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రభా మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. మేము ఈ రీతిగా తండ్రి తీర్మానం చేసుకున్నామో ఆ రీతిగా మేము జీవించడానికి నీ కృపా సహాయంను మాకు దయచేయండి నాయన. మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, అన్ని విధాల్లో మీరు సహాయంను దయచేయండి నాయన ప్రభా. వాళ్ళకు కావాల్సిందంతా ఈ ప్రభా మీరు సహాయంను దయచేయండి నాయన. మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఎవరైతే కానుకల విషయంలో ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభ మీరు ఆశీర్వదించండి నా తండ్రి. మంచి నెల పడిన విత్తనం 30 అంతలు 60 అంతలు 100 అంతలు ఎలా అభివృద్ధి అవుతావు ప్రభా. మా జీవితాల్లో కూడా మీరు అద్భుతాలు సహాయంను దయచేయండి నాయన. మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుచున్నాం ప్రభా. ఇప్పుడు తండ్రి ఇంతవరకు అన్ని విషయాల్లో మీరు చేసిన సహాయంను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుచు యేసు నామంలో వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము ఇక్కడ కూడిన మనందరకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమె దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. త్వరగా మనం బయటకు వెళ్దాం, బయట మాట్లాడు.